హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటని అనుకుంటున్నారా? ఉసిరికాయ, మనం ఇప్పుడు ఈ సీజన్లో దొరికే ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాము. ఉసిరికాయ పచ్చడి అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుంది. బట్ ఉసిరికాయ పచ్చడి అనేది నిల్వ ఉండే పచ్చడి ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాం. బాగా మెంతులు తీసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్. అవి వేగిన తర్వాత మనం ఆవాలు అయితే యాడ్ చేసుకుందాం. ఆవాలు యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు కూడా మనకి ఫ్రై అవ్వాలన్నమాట. 2 మెంతులు ప్లస్ ఆవాలు 2 మనకి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనమైతే వీటిలోకి జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం. ముందు ఈ 2 అయితే ఫ్రై అవ్వాలి. కొంచెం మనకి గోల్డ్ కలర్ మాడకుండా మనమైతే అంటూ తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్, తిప్పుతూ ఉండాలి. ఇట్లా గంటతో అటు ఇటు అంటూ ఉంటే మనకి ఏంటంటే వెంటనే ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనం ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని జీలకర్ర ఇవి మొత్తం చిటపట అనేంత వరకు వేయించుకుందాం. నాకైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే పెట్టడం, నాకైతే చాలా చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ చాలా బాగుంది. బట్ ఇంకెప్పుడైనా నేను నెక్స్ట్ టైం ఇంకెవరిని మనం నేర్చుకుంటే ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇవైతే బాగా చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే బాగా చిటపట అంటున్నాయి కదా, వీటిని మనం మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఫైన్ పౌడర్ చేసేసుకున్న తర్వాత ఉసిరికాయలు అయితే మనం బాగా కడుక్కొని ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి. నీట్గా తుడిచేసుకొని మనకి ఇప్పుడు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. వెల్లుల్లి ఇంకా కారం ఇంకా వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకొని, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇట్లా అయితే మనం కారం అయితే కట్టేసుకుందాం. తర్వాత మనం మళ్ళీ బాండిల్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే తీసుకుందాం. ఆయిల్ తీసుకొని ఎంత మనకి క్వాంటిటీకి ఇప్పుడు మనం నేనైతే ఒక 1/2 కేజీనే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కదా, ఒక 1/2 కేజీ పెడుతున్నాను. బట్ చూద్దాం ఎలా వస్తుందో. తర్వాత మనం ఎప్పుడైనా పెట్టుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక 1/2 కేజీతోనే ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడవ్వగానే నేను ఉసిరికాయలు అయితే వేస్తున్నాను. చూడండి, ఉసిరికాయలు అయితే వేసేసి వీటిని బాగా మనం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇట్లా మీ దగ్గర ఇనుప కళాయి ఉంటే అవి తీసుకోండి. అవైతే అడుగు అయితే అంటదన్నమాట. మనకి మామూలుగా వైట్ కళాయిలు ఉంటాయి కదా, అవైతే అడుగంటుతూ ఉంటుంది. ఇట్లా ఇనుప కళాయి అయితే మీకు అడుగంటకుండా వస్తుంది. మనకి ఇట్లా వచ్చిన తర్వాత మనమైతే ఆపేసుకుందాం. ఇంకా ఆపేసుకొని మనం పక్కకైతే తీసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పోపు చేసుకోవాలి కదా. పోపుకు వచ్చేసి వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇంకా పోపు గింజలు అయితే యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా మీ దగ్గర ఎంత ఉంటే మంచిది అంత యాడ్ చేసుకోండి. బట్ కరివేపాకు తినడం చాలా మంచిది హెల్త్కి. ఏదో ఒక రూపంలో కరివేపాకుని మనం ఇంటేక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా ఇట్లా అయిపోయిన తర్వాత మనమైతే దీన్ని దీన్ని మనం మెంతి, ఆవాలు ఇంకా జీలకర్ర పొడి ఇది ఉంది కదా, దీన్ని అయితే మిక్స్ చేసుకుందాము. ఈ ఆయిల్లోకి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఉసిరికాయలు, కారపొడి యాడ్ చేసుకుందాం. కారపొడి యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్కి మనం ఉసిరికాయలు యాడ్ చేసుకుందాం. మనకు ఆయిల్ కనుక సరిపోనట్లు ఉంటే మనం ఆయిల్ కూడా కొంచెం అయితే, నాకు ఆయిల్ సరిపోనట్లు ఉంది అందుకని ఆయిల్ కూడా కాగబెట్టి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఫైనల్గా నేనైతే ఉసిరికాయలు అయితే వేసేసాను. చూడండి, ఉసిరికాయలు అయితే వేసేసాను. చాలా చాలా బాగుంది. బట్ మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎవరికైనా ఇన్ కేస్ రాకపోతే ఇలా ట్రై చేయండి. బట్ నేను యూట్యూబ్లో వీడియోస్ చూశాను కానీ నాకు అంత నచ్చలేదు. చింతపండు అంటున్నారు, ఏవేవో అంటున్నారు. ఇలా అయితే పెట్టేసుకోండి. కొంచెం మనకు ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది. బట్ నేనైతే మా బిల్డింగ్లో అందరికైతే పనిచేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, టేస్ట్ అయితే ఆసమ్ ఉందన్నమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.